హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ పొద్దున్నే జీడిపిక్కలు ఏరడానికి వెళ్తున్నా. జీడిపిక్కలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. బై మా కొండ పనికి వెళ్ళాలంటే guys, కొద్దిగా ఘాట్ ఎక్కాలి. ఘాట్ ఎక్కిపోయాకనే మా కొండ దగ్గరికి అంత కలిసిపోతున్నాను గైస్. ప్లీజ్ నచ్చితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. నా కష్టాన్ని గుర్తించండి. మొత్తానికి అయితే కొండకి చేరిపోయినాను గైస్. ఇప్పుడు జీడిపిక్కలు ఎరడానికి వచ్చాను. ఫస్ట్ మనం జీడిపిక్కలు చూద్దాం. ఇదిగో మా విలేజ్లో చెట్లో ఉన్న జీడి పండ్లు. దీన్నే ఎరడానికి నేను వచ్చాను. ఈ రాలిపోయిన పిక్కలు ఏరుతున్నా. పిక్కలు ఏరాక ఎన్ని కేజీలు దొరికాయి అనేది చూపిస్తాను గైస్. మొత్తానికి అయితే వేసాను గైస్. ఇప్పుడు మేము ఎన్ని సెట్లు అయితే నాటేమో అన్ని సెట్లు తిరిగి ఏరేటప్పటికి నాకు దొరికినవి ఇది గైస్. ఇంతే 3 కేజీలు అవుతుంది. కష్టం ఎక్కువ గైస్, దొరికింది తక్కువ. మా ఏరియాలో అయితే ఇదే మా లాస్ట్ పంట. కష్టం ఎక్కువ, దొరికింది తక్కువ. ఏం చేస్తాం, తప్పదు మరి, చేయాలి. ఇదే మా ఏరియాలో ఉన్న చెట్లు, పండ్లు. మీ ఏరియాలో ఏ పంట లాస్ట్? ప్లీజ్ కామెంట్స్ చేయండి గైస్.